ఈ 2026 సంవత్సరంలో మీరు కొట్టే ప్రతి దెబ్బ సిక్సరే గ్రౌండ్ దాటి అవతలకెళ్ళాల్సిందే. సో, మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు బయటకొస్తాయి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏ దాని గురించైతే మీరు ఇన్ని సంవత్సరాలు తప్పించారో, ఈ ఇయర్ అది జరిగేటువంటి అవకాశాలుంటాయి. హాయ్! హలో ఫ్రెండ్స్. మీరు గనక ఫస్ట్ టైమ్ నా ఛానల్ గనక చూసుకున్నట్టయితే, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వేదిక్ సిగ్నేచరాలజిస్ట్, యంత్రా స్పెషలిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఏ నెలలో అయినా సరే 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు కనుక పుట్టుంటే ఈ ఇయర్ అనేటువంటిది ఈ 2026 సంవత్సరం అనేటువంటిది మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. సో ఈ డేట్స్లో కనుక మీరు పుట్టుంటే మీరు రూలింగ్ నెంబర్ 9 అండి. రూలింగ్ నెంబర్ 9 అంటే మనందరికీ తెలుసు అధిపతి కుజుడండి. సో కుజుడు అంటే ఎవరండి? ధైర్యానికి కారకుడు, నాయకత్వానికి కారకుడు, అలానే యుద్ధానికి కారకుడు. యుద్ధం అంటే ఏంటండి? దేన్నైనా సరే ఎదిరించి నిలబడేటటువంటి తత్వానికి కారకుడు, ఎదిరించి నిలబడేటువంటి తత్వానికి కారకుడు అనమాట. సో ఈ కుజుడు మనందరికీ తెలిసిందే దేవతలకి యొక్క సైన్యానికి సైన్యాధిపతి, సర్వ సైన్యాధిపతి. అట్లనే రాబోయేటువంటి ఇయర్ ఏంటంటే 2026. 2026 అంటే టోటల్ యాడ్ చేస్తే 10, 1 + 0 1 అంటే సూర్యునికి సంబంధించింది. అంటే చూడండి, రాజు యొక్క ఇయర్లో ఏదైతే ఉందో సైన్యాధిపత్యం వహిస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉండబోతుందండి ఈ ఇయర్ మీకు. కాబట్టి ఈ ఎండింగ్ వరకు వీడియో చూడండి. మీ జీవితంలో వచ్చేటువంటి బిజినెస్ పరంగా, జాబ్ పరంగా, ఫ్యామిలీ పరంగా, రిలేషన్ పరంగా, స్టూడెంట్స్కి ఎలా ఉండబోతోంది, మీరు ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి, వీటన్నిటి కూడా గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రతి ఒక్కటి కూడా నేను పాయింట్ మిస్ అవ్వకుండా అన్ని కూడా లిస్ట్ చేసి పెట్టాను. అన్నిటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా కనుక జాబు అలానే కెరీర్ పరంగా చూసుకుంటే, ఈ ఎవరైతే జాబ్స్ ఉన్నారో పెద్ద పెద్ద అవకాశాలు అనేటువంటివి వచ్చి వరించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనికి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది. అట్లానే మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో చాలా ఫాస్ట్గా సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారో, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాల వల్ల మీ గుర్తింపు లభిస్తుంది. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేటువంటి అవకాశం కనిపిస్తుందండి. టీమ్ లీడర్గా రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతంగా పాటిస్తారు. ఇన్నాళ్ళు ఎవరైతే టీమ్ లీడ్ అవ్వడానికి మీరు కష్టపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా టీమ్ లీడ్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలానే విదేశాల్లో పనుల కోసం ట్రావెల్స్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆన్ సైట్ ఆఫర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కెరీర్లో పరంగా చూసుకుంటేనండి, మనకు ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ నెల అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రాజు అంటే మీరు ఆల్రెడీ సర్వసైన్యాధిపతి, మీరు సైన్యాధిపతికి రాజుతోడైతే ఏం జరుగుతుందండి? కోపం కూడా పెరుగుతుంది. ఏదైనా నేను చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం కంటే అతి విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలకే సీరియస్ అయ్యేటువంటి అవకాశం, సీరియస్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీని పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పనిలో ఆవేశం పెరుగుతుంది, వాదనలు పెరుగుతాయండి. కాబట్టి దీని పరంగా కూడా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉందండి. సో ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక, బిజినెస్ వాళ్ళకి మీరు అమ్మేటువంటి ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఖచ్చితంగా పెరుగుదల కనిపిస్తుంది. కొత్త కొత్త కస్టమర్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. బిజినెస్ పరంగా ఆ దూర ప్రయాణాల్లో లాభాలు ఏర్పడితే, కొత్త కొత్త డీల్స్ ఏర్పడుతూ ఉంటాయి. మీ యొక్క నాయకత్వ లక్షణాలు అనేటువంటివి బలపడతాయండి. అట్లానే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీ కింద స్టాఫ్ వర్కర్స్ మీ మాట వింటారు. మీ మాట మీద గౌరవం ఏర్పడుతుంది. మీ మీద భయం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇక ఫైనాన్షియల్ పరంగా కనుక చూసుకుంటేనండి, జనవరి టు ఏప్రిల్ నెల ఒక ప్రిపరేషన్ ఇయర్స్ మంత్ అనుకోవచ్చు. మే టు సెప్టెంబర్లో మంచి లాభాలు వస్తాయండి. అక్టోబర్ టు డిసెంబర్లో భారీ ఫలితాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, అలానే ఎవరైతే ప్రాపర్టీ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి, సెక్యూరిటీస్, పోలీసు, ఆర్మీ పరంగా, డిఫెన్స్ పరంగా, స్పోర్ట్స్, కన్స్ట్రక్షన్, మెషినరీ వర్క్స్, సర్జరీకి సంబంధించినటువంటివి, జిమ్ అండ్ ఫిట్నెస్, రెస్టారెంట్ అండ్ హోటల్స్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కాకపోతే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఆలోచించి తీసుకోండి. త్వరగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటివి ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉందండి. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి నిర్ణయాలు తీసుకోండి. ఇక నెక్స్ట్ స్టూడెంట్స్కి, అట్లానే మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి చూసేటువంటి ముందు మీ అందరికి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి. ఏంటంటే, ఈ 2026 ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటిది ఒక 80 పేజీల ఇంగ్లీష్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. దీంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటి ఎనాలిసిస్, మీ నేమ్కు సంబంధించినటువంటి ఎనాలిసిస్, దాంతోపాటుగా నెక్స్ట్ రాబోయేటువంటి 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండబోతుంది, 2026 సంవత్సరంలో ప్రతి నెల 1వ
నెల, రెండో నెల, మూడో నెల, నాలుగో నెల, ఇలా 12 నెలల్లో ఏ విధంగా మీకు ఉండబోతుంది అనేటువంటిది ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అండి అది. అలానే మీకు హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు వస్తే దానికి మీకు ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ దాదాపుగా 60 నుంచి 70 పేజీల న్యూమరాలజీ రిపోర్ట్ అనేటువంటిది ఇస్తున్నటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ ని మన సౌత్ ఇండియాలో నేనేనండి. కాబట్టి ఫస్ట్ టైం మనం తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం దీంతో పాటుగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని అనాలిసిస్ చేసి పర్సనల్ రెమెడీస్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్ కి, మీ ప్రొఫెషన్ కి అనుగుణంగా, మీకు బిజినెస్ కి అనుగుణంగా మీరు ఎటువంటి మొబైల్ నెంబర్ తీసుకుంటే బాగుండిద్ది అనేటువంటి కూడా సజెషన్ చేయడం జరుగుతుందండి. ఇవన్నీ కలిపి కేవలం 555 రూపాయలు మాత్రమేనండి. ఇది కూడా ఫస్ట్ 23 మందికి మాత్రమే. ఆ 23 మంది తర్వాత ఈ రిపోర్ట్ వాల్యూ అనేటువంటిది దాదాపుగా 3200 రూపాయలు అవబోతుందండి. దానితో పాటు ఎవరైతే ఫస్ట్ 23 మంది ఇందులో రిజిస్టర్ అవుతారో వాళ్ళకి 2 days గోమతి చక్రాస్ కు సంబంధించినటువంటి 3000 రూపాయల క్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఫుల్ పైసా వసూలు ఆఫర్ ఫస్ట్ 23 మందికి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇన్ని ఆఫర్లు, ఇన్ని రిపోర్ట్లు, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ కు మీ మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి, గోమతి చక్ర సంబంధించిన రెమెడీస్ దాదాపు 3 hours క్లాస్ అండి అది. అవన్నీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది కేవలం 555 రూపాయలకి మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, రిజిస్టర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపించే మన నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక స్టూడెంట్స్ పరంగా కనుక చూసుకుంటేనండి, స్టూడెంట్స్ చదువులో ఫోకస్ పెరుగుతుందండి, వీళ్ళకి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయండి. సైన్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్ రంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయండి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అలానే ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి కోర్సెస్ చదువుతున్నారో వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. కాకపోతే ఎక్కువ ఓవర్ ప్రిపరేషన్ వల్ల కొంచెం స్ట్రెస్ ఫీల్ అవటం, ఇబ్బంది పడటం జరుగుతుంది. అప్పుడప్పుడు డిసిప్లిన్ తప్పేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మొబైల్ వల్ల డిస్ట్రాక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఈవినింగ్ 8 తర్వాత మొబైల్ జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందండి. ఇక ఫ్యామిలీ పరంగా కనుక మనం చూసుకుంటే ఇంట్లో కొత్త ఉత్సాహం వస్తుంది, మీ రిలేషన్స్ అనేటువంటి బలపడతాయి. అలానే మీ మీద గౌరవం పెరుగుతుంది, మీ ఆధిపత్యం అనేటువంటిది పెరుగుతుంది. మీ నాయకత్వ లక్షణాలు ఇంట్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని గుర్తిస్తారండి. భాగస్వామితో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. పిల్లలు మంచి విజయం సాధిస్తారండి. కొత్త ఇంటి కొనుగోలుకి అవకాశాలు కూడా వస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు అనేటువంటి జరుగుతాయండి. కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే కోపం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది, ఉద్రిక్తత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది, మాటల్లో కఠినత్వం ఏర్పడుతుంది, స్మాల్ ఇష్యూస్ నే బిగ్ ఇష్యూస్ గా జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇక ఈ ప్రేమ, ఈ రిలేషన్షిప్ కనుక మనం చూసుకుంటే, ఈ ప్రేమలో కనుక చూసుకుంటే కొత్త జీవితంలో కొత్త పార్ట్నర్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. పాత రిలేషన్స్ బలపడతాయండి. ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే రిలేషన్లో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ జీవితం, లవ్ లైఫ్ పాజిటివ్గా ఉంటుందండి. మింగిల్స్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. కాకపోతే ఎక్కువ కోపం, ఎక్కువగా ఓవర్గా మాట్లాడటం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి కొంచెం మీ లవ్ లైఫ్లో కొంచెం డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక హెల్త్ పరంగా చూసుకుంటే రక్తానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, నర్వస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓవర్ హీటింగ్, గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, బీపీ పెరగటం, అలానే ప్రమాదాలు కూడా జరిగేటువంటి, యాక్సిడెంట్స్ జరిగేటటువంటి అవకాశం, లేదంటే పెద్ద మేజర్ ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. కాబట్టి ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు గోరువెచ్చటి నీళ్ళు అనేటువంటి తాగటం చాలా మంచిదండి. అట్లానే డైలీ మెడిటేషన్ చేయటం, వాటర్లో ప్రతిరోజు కూడా కొద్దిగా కల్లుప్పు అనేటువంటిది వేసి మన అరికాళ్ళు పెట్టి నీళ్ళల్లో ఒక 10 to 20 minutes మన కాళ్ళు పెట్టి కూర్చోవటం అనేటువంటిది కూడా చాలా బాగుంటుందండి. అలానే ఏదైతే వాటర్ ప్రతిరోజు కూడా సబ్జా గింజల నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళు అనేటువంటిది తాగటం కూడా ఆరోగ్యపరంగా మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి. అలానే ఓం క్రామ్ క్రీం క్రౌం సహా భౌమ్యాయ నమః అనేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు తప్పకుండా 27 సార్లు అనేటువంటి పఠించవలసినటువంటి అవసరం ఉందండి. మంగళవారం రోజు ఎరుపు రంగు పువ్వులు అనేటువంటి దేవునికి అర్పించాలి. అలానే బ్లడ్ డొనేషన్ ఏదైతే ఉంటుందో బ్లడ్ డొనేషన్ అంటే ఖచ్చితంగా 6 నెలల్లో ఒక్కసారైనా సరే బ్లడ్ డొనేషన్ చేయాలి. అట్లానే ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళు వైద్యం చేయించుకుంటారో వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఇతరత్ర వైద్య ఖర్చులు ఏవైతే వాటికి
డొనేషన్ చేయటం వల్ల ఈ ఏవైతే మేజర్ యాక్సిడెంట్స్, మేజర్ సర్జరీస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓవరాల్గా చూసుకుంటే కనుక మంచి ఇయర్ అని చెప్పొచ్చు. కాకపోతే సవాళ్ళను ఎదుర్కొంటారు, కోపం ఇదంతా కంట్రోల్లో పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక మీ పర్సనల్ రీడింగ్స్ అలానే మీ పర్సనల్ రిపోర్ట్ కోసం ఫస్ట్ 23 మందిలో మీరు కూడా ఒకళ్ళు కావాలంటే కనుక రిజిస్టర్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా రిపోర్ట్ అనేటువంటి తీసుకోండి. గోమతి చక్రాలకు సంబంధించిన 3200 రూపాయల క్లాస్ అనేటువంటిది మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. మొబైల్ నెంబర్ సజెషన్ చేయడం జరుగుతుంది. పర్సనల్గా మీరు ఫాలో అవ్వాల్సిన రెమెడీస్ కూడా నేను చెప్పడం జరుగుతుందండి. ఫుల్ పైసా వసూలు రిపోర్ట్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ ఆఫర్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి కింద కామెంట్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటనేటువంటిది పెడితే నెక్స్ట్ మనం వీడియో చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. అలానే మీ ఫ్యామిలీ అండ్ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.